హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హార్డీ స్టాక్స్. ఇప్పుడే బ్యాక్ ప్యాక్లో ఎసెన్షియల్ యాక్సెసరీస్ మొత్తం సర్దుకొని డోర్ క్లోజ్ చేసి డోర్కి బ్లాక్ వేస్తున్నాను. బికాస్ ఐఎమ్ గోయింగ్ టు సమ్వేర్. ఎనీ గెసెస్? యా, ఐఎమ్ గోయింగ్ టు ఏ స్మాల్ వెకేషన్. సారీ, ట్రిప్ అయినా అనొచ్చు బికాస్ ఐఎమ్ గోయింగ్ టు ఫ్రెండ్ మ్యారేజ్. యా, ఈరోజు ఈవినింగ్ కోదాడ సీతారామ ఫంక్షన్ హాల్లో మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉందన్నమాట. సో సింగిల్గా బస్లో వెళ్తున్నాను బికాస్ హరీష్ రావడం లేదు. నేను మమ్మీ వాళ్ళతో కలిసి వెళ్తున్నాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హరీష్. జస్ట్ నౌ తను ఇప్పుడే వచ్చాడు. సో స్టెప్స్ దిగేసి కిందకెళ్ళి బైక్ ఎక్కేసి జర్నీ స్టార్ట్ చేశాను. ఫస్ట్ నన్ను హరీష్ వరంగల్ క్రాస్ రోడ్ దగ్గర బస్ ఎక్కించి తన ఆఫీస్కి వెళ్తాడు. యాక్చువల్లీ ఇట్ వాజ్ ఎ సోలో ట్రిప్ బికాస్ హరీష్ని వదిలేసి నేను చాలా రేర్గా వెళ్తా. ఈరోజు రోజ్ డే అని నేను విషెస్ చెప్తే థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ అని చెప్పి ఒకటే బ్లష్ అవుతుంది. నేనేమో రోజెస్ అడుగుతుంటే ఇప్పుడే లోడ్ చేశారు, ఆన్ ది వేలో వస్తున్నాయని చెప్పి జోక్ చేస్తున్నాడు. కొంచెం సేపు అలా నార్మల్ టాక్స్ మేము మాట్లాడుకుంటూ వాటర్ కావాలి అంటే పాపం వెళ్ళి తీసుకొచ్చాడు. హైడ్రేటెడ్గా ఉండటం చాలా ఇంపార్టెంట్, మెయిన్లీ ఇన్ సమ్మర్. ఇప్పుడే బస్ వచ్చింది. నన్ను వీడియో తీసే టైంలో సెండ్ ఆఫ్ అయితే అస్సలు ఇవ్వలేదు. నాకు డోంట్ హ్యావ్ ప్రాపర్ సెండ్. బస్లో అయితే అస్సలు ప్లేస్ లేదు. ఇప్పుడే కోదాడకు రీచ్ అయ్యాను. ఆటో స్టాండ్ దగ్గర దిగి ఆటో కోసం వెయిట్ చేస్తుంటే వెంటనే ఒక ఆటో వచ్చింది. లేట్ చేయకుండా ఎక్కేసా. ఫైనలీ గుడిబండ అయితే రీచ్ అయిపోయాను. ఇదే రాములవారి టెంపుల్ పక్కనే డాడీ వాళ్ళ సొసైటీ ఆఫీస్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు అలా స్టాప్ వచ్చింది, ఆటో దిగాను. ఇంటి ముందుకు వెళ్ళగానే మంచిగా మమ్మీ బయట కూర్చొని హ్యాపీగా ఫోన్ చూస్తుంది. దిస్ ఈస్ మై స్వీట్ క్యూట్ లిటిల్ హోమ్ అన్నమాట. నేను వీడియో తీస్తుంటే మమ్మీ స్మైల్ ఇస్తుంది. ఇంట్లోకి వెళ్ళగానే ఫస్ట్ నాకు మమ్మీ చెనక్కాయలు ఇచ్చింది తినమని. నేను వాటితో హ్యాపీగా వీడియో తీసుకుంటూ మంచిగా తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నా. మమ్మీ ఒక వేడివేడి టీ ఇస్తే అది తాగుతూ ఉన్నా. నిజంగా టీ చాలా బాగుంది. టీ తాగుతుంటే మమ్మీ చిన్న షాపింగ్ చేసిందని మొత్తం చూపిస్తుంటే మీకు చూపిద్దామని స్టెప్స్ మీద పెట్టి వీడియో తీసా. అప్పుడు నాకు ఈ లిప్స్టిక్ బాగా నచ్చింది. ఇష్టపడ్డాక ఓపెన్ చేయకుండా ఉంటామో మనం, వెంటనే లిప్స్టిక్ ఓపెన్ చేసి ఒక స్ట్రోక్ మాత్రం అప్లై చేసా. యాక్చువల్గా నాకు బాగా నచ్చింది. మీరే చూడండి ఎంత బాగుందో. నాకు ఐ లవ్డ్ ఇట్. బోరింగ్గా ఉందని టెర్రస్ మీదకి ఎక్కా. డైరెక్ట్గా సన్ రైజ్ చూసేసా. సో లేట్ చేయకుండా కార్నర్కి వెళ్ళి మొత్తం ఒక వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను. ఇది మా విలేజ్ అనమాట. ఇంటి పక్కన కూడా చాలా పెద్ద ప్లేస్ ఉంది. అది కూడా ఒక చిన్న క్లిప్ తీసా. పక్కనే రోడ్డు పక్కనే పొలాలు, గ్రీనరీ చాలా అంటే చాలా బాగుంది. వ్యూ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. మా ఇంటి ముందు చూపిస్తారండి. ఇది మా ఇంటి ముందు మెయిన్ రోడ్ మీద మా ఇల్లు ఉంటుంది. ఇదైతే మేబీ ఐడియా సెల్ టవర్ అనుకుంటా, ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ నో. వ్యూ మాత్రం మా విలేజ్ది ఈ టైంలో చాలా అంటే చాలా బాగుంది. మీకు కూడా టెర్రస్ ఎక్కే అలవాటు ఎంతమందికి ఉంది? అయితే చాలా ఇష్టం టెర్రస్ ఎక్కడం మాత్రం. బాగా టైం స్పెండ్ చేస్తాను నేను. వచ్చి బాగా ఆకలిస్తుందంటే మమ్మీ బన్ ఇచ్చింది. బీట్ బన్ అనమాట. చాలా స్వీట్గా బాగుంది. స్పాంజీగా ఉంది. హ్యాపీగా తినేసా. చాలా టేస్టీగా ఉంది. నాకైతే బాగా నచ్చింది. అందుకే ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నా. నెక్స్ట్ మమ్మీ లేట్ అవుతుందని చెప్తే ఓకే అనేసా. ఈలోపు మమ్మీ బ్యాంగిల్స్ వేసుకుంటుంటే చిన్నగా ఏం తెలియనట్టుగా వీడియో తీస్తుంటే మమ్మీ అంతే చూస్తుంది. మనకి మిర్రర్ కనిపించింది. మిర్రర్ కనిపిస్తే వీడియోస్ మాత్రం అస్సలు వదలం. నెక్స్ట్ ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను. ఇప్పటి వరకు ఎంజాయ్ చేసి ఇప్పుడు వచ్చి టెన్షన్ పడుతున్నాను. ఎందుకంటే ఇంకా నేను అస్సలు రెడీ అవ్వలేదు. పెళ్ళికి ఎప్పుడు వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నా. సన్ స్క్రీన్ ఏమో లేదు. లేట్ చేయకుండా ఫౌండేషన్ అయితే తీసుకొని ఫేస్కి ఇప్పుడే అప్లై చేసుకుంటున్నాను. యాక్చువల్లీ నేను మేకప్ చాలా తక్కువ వేసుకుంటా, బట్ చాలా హెవీగా కనిపిస్తుంది. అది నా బ్యాడ్ లక్. ఎంత నేను లైట్ వేసుకొని అది మాత్రం హెవీగానే కనిపిస్తుంది. ఫౌండేషన్ ఫేస్ పార్ట్కి, నెక్ పార్ట్కి అండ్ ఇయర్ పార్ట్కి నేను పక్కా వేసుకుంటా. బికాస్ ఫేస్లో స్కిన్ మొత్తం ఒకే కలర్ కనిపించారు కాబట్టి. అండ్ నేను మొత్తం మర్చేదాకా అప్లై చేస్తూనే ఉంటా. బికాస్ ఎక్కడైనా మిస్మర్చ్ అయితే ఫేస్ మొత్తం క్రాక్స్ కనిపిస్తుంది. దానివల్ల ఎంత మేకప్ వేసినా అది యూజ్ లేకుండా పోతుంది. కాబట్టి నేను నీట్గా మెర్జ్ అయ్యే వరకు అప్లై చేస్తూనే ఉంటా. ఫస్ట్ ఫేస్ పార్ట్ మొత్తం అప్లై చేసి నెక్స్ట్ ఇయర్స్ మొత్తం అప్లై చేస్తున్నాను. అలాగే నెక్ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్ పార్ట్ కూడా ఎప్పుడు ఫౌండేషన్ కవర్ చేసుకోవాల్సిందే. నార్మల్ టైంలో అయితే మేకప్ నేను అసలు ఎక్కువ యూజ్ చేయను. జస్ట్ సన్ స్క్రీన్ అండ్ ఫేస్ క్రీమ్, పౌడర్, ఐలైనర్ ఇంతే వేస్తా. బట్ ఒక ఈవెంట్కి వెళ్తున్నామంటే అక్కడ చాలాసేపు ఉండాలి. ఆ లైటింగ్స్కి మనం బేర్ చేయాలి కాబట్టి మేకప్ అనేది నా వరకైతే ఇంపార్టెంట్. నేను అదే ట్రస్ట్ చేస్తాను. అందుకే మినిమం టైం అనేది నేను మేకప్కి అయితే పక్కా ఇస్తా. కొంచెం లేట్ అయినా పర్లేదు, బట్ నీట్గా మెయింటైన్ అయితే చేస్తా. ఇప్పుడు నేనైతే కాన్సీలర్ అప్లై చేసుకోవాలి బికాస్ నాకైతే డార్క్ సర్కిల్స్ ఉన్నాయి.
అక్కడక్కడ బ్లాక్ స్పాట్స్ కూడా ఉన్నాయి, అవి కవర్ చేసుకోవడానికి నేను కాన్సీలర్ కలర్ కరెక్టర్ లాగా యూజ్ చేస్తాను అనమాట. డార్క్ సర్కిల్స్కి, లిప్స్ పక్కన చిన్న చిన్న డార్క్ స్పాట్స్కి కాన్సీలర్ అయితే నేను ఈ రీసెంట్గా అలవాటు చేసుకున్న అప్లై చేసుకోవటం. ఎందుకంటే ఫేస్ మీద డార్క్ స్పాట్స్ అనేవి న్యాచురల్గా ఉంటాయి, అవి కరెక్ట్ చేసుకోవాలంటే కాన్సీలర్ని అయితే నేను యూస్ చేస్తున్నాను. ఇట్ గివ్స్ మీ బెటర్ రిజల్ట్. ఇది కూడా నేను ఫేస్లో మర్జ్ అయ్యేలాగా చాలాసేపు అప్లై చేసుకుంటా. గర్ల్స్కి మేకప్ అంటే ఒక ఎమోషన్, లిటరలీ నాకైతే ఒక ఎమోషనే. ఎప్పుడూ వేసుకోం, చాలా రేర్గా వేసుకుంటాం కాబట్టి ఆ బెస్ట్ టైంని మనం యూజ్ చేసుకోవాలి. అందుకే నేను మేకప్ అయితే యూజ్ చేస్తా. అనుకునే వాళ్ళు ఎలా అయినా అనుకుంటారు, బట్ వాళ్ళకి మనం చెప్పినా యూజ్ ఉండదు. అలా అని మన ఇష్టాన్ని మనం ఎప్పుడూ వదులుకోకూడదు. నా వరకైతే నేను నాకు నచ్చింది చేస్తా. అట్ ద సేమ్ టైం నా హస్బెండ్ కూడా నాకు అలానే సపోర్టివ్గా ఉంటాడు. నేను ఏం చేసినా తను ఎక్కువ అనడు. ఇఫ్ తనకి ప్రాబ్లం అవుతుందంటే చెప్తాడు అంతే, బట్ ఎప్పుడు నువ్వు ఇలానే ఉండు, ఇలానే చెయ్యి, ఇది అని ఎప్పుడు నాకైతే రూల్స్ పెట్టలేదు. నాకు తను దొరకడం చాలా అంటే చాలా లక్కీ. నెక్స్ట్ ఫేస్కి కాంపాక్ట్ అప్లై చేస్తున్నాను. ఫౌండేషన్ కాన్సీలర్ ఎంత ఇంపార్టెంటో కాంపాక్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. నేను ఎప్పటి నుంచో మేకప్ యూస్ చేస్తున్నా, కానీ నాకు ఇప్పటికీ ఎలా ప్రాపర్ యూసేజ్ అయితే నాకు అస్సలు రాదు. మేకప్ వేసుకుంటా, బట్ నాకు అంత పర్ఫెక్ట్గా ఎప్పటికీ రాదు. నేనైతే చాలా ట్రై చేస్తున్నా. లిటరలీ ఇప్పుడిప్పుడే నేను నేర్చుకుంటున్నా. ఓకే, ఇది వేసుకోవాలి, దీని తర్వాత ఇది స్టెప్ బై స్టెప్ అయితే నేను రీసెంట్గా నేర్చుకున్నా. అందుకని ఇంతకు ముందు కానీ ఇప్పుడైతే నా ఫేస్లో కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇంతకుముందు నేను మేకప్ వేసుకుంటే క్రాక్స్గా ఈజీగా కనిపించేది, బట్ ఇప్పుడు చాలా బెటర్. నేను చాలా చేంజ్ చేసుకున్నా మేకప్ విషయంలో. నాకైతే మేకప్ వేసుకోవడం చాలా వచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ ఇది ఈవెంట్ కాబట్టి నేను ఐ షాడో వేసుకుంటున్నా. ఇది కూడా నేను చాలా లైట్ కలర్ గోల్డ్ ఆర్ బేబీ పింక్ వేసుకుంటా, ఎందుకంటే నా ఐస్లో కలిసిపోతుంది. నాకు మేకప్ చేసుకోవటం ఇష్టం, కానీ హెవీగా కనిపిస్తే ఇప్పుడు అయితే అస్సలు నచ్చట్లేదు. సో చాలా సింపుల్గా లైట్గా వేసుకుంటున్నాను. మొత్తం రీచెక్ చేసుకొని ఎక్స్ట్రా ఉంటే మొత్తం క్లీన్ చేసుకుంటా, బికాస్ హెవీగా ఉంటే నేను నచ్చట్లేదు ఇప్పుడైతే. అందుకే సింపుల్గా ఉంటున్నా. ఇప్పుడైతే లిప్ బామ్ అప్లై చేస్తున్నా. లిప్ బామ్ ఈస్ ఇంపార్టెంట్స్ అనమాట. లిప్ కేర్ అయితే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నేను లిప్స్టిక్ అప్లై చేస్తున్నాను. అది కూడా లైట్ రెడ్డిష్ కలర్ అనమాట. నాకు రెడ్ కలర్ అంటే ఇష్టం, సో మ్యాక్సిమం రెడ్డే వేస్తా దేని మీదకైనా. నెక్స్ట్ ఐలైనర్ అప్లై చేసుకుంటున్నాను. నాకైతే ఐలైనర్ మ్యాండేటరీ. ఎక్కడికి వెళ్ళినా నేను ఐలైనర్ అయితే పక్కా యూజ్ చేస్తా. నాకు చాలా ఇష్టం అనమాట. ఎటు అయినా చేయని నేనైతే ఐలైనర్ పక్కా యూజ్ చేస్తా. నాకు చాలా ఇష్టం. ఇంట్లో ఉన్నా కానీ నేను పెట్టుకోవాలనిపిస్తే పెట్టేసుకుంటా, అంత ఇష్టం అనమాట. ఎప్పుడు నేను క్యారీ అయితే చేస్తా ఐలైనర్ మాత్రం. సమ్ టైమ్స్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, బట్ అన్ని టైమ్స్ అయితే రాదు. ఒక్కొక్కసారి ఎంత ఘోరంగా వస్తుంది అంటే నేను చూసుకోలేను. అలాంటి టైం అయితే వెంటనే ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ వేసుకుంటా. ఐలైనర్ మాత్రం నాకు అంత మ్యాండేటరీ. నా ఐబ్రోస్కి ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తున్నా. నా ఐబ్రోస్ చాలా లైట్గా ఉంటాయి. నా ఫార్మసీ ఫైనల్ ఇయర్ నుంచి ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తున్నా, బికాస్ నా ఐబ్రోస్ అయితే చాలా లైట్గా ఉంటాయి. ఇప్పుడైతే నేను మస్కారా యూజ్ చేస్తున్నా ఐ ల్యాషెస్కి. ఇది కూడా రీసెంట్గా అలవాటు చేసుకున్నా. ఎలా యూజ్ చేయాలో ఇంతకుముందు నాకు అస్సలు తెలిసేది కాదు. ఫైనలీ స్టిక్కర్ అయితే పెట్టుకోవాలి. చాలా కన్ఫ్యూజ్డ్గా సెలెక్ట్ చేస్తున్నా. ఫైనల్గా నాకైతే స్టిక్కర్ దొరికేసింది, పెట్టుకున్నా. శారీ మ్యాచింగ్ కలర్ అంతా సెట్ అయిందా లేదా అని మొత్తం చూసుకుంటున్నా. ఫైనలీ ఐఎమ్ డన్ విత్ మై మేకప్. లేట్ చేయకుండా డ్రెస్ చేంజ్ చేసుకుని వెంటనే మిర్రర్ ముందుకెళ్ళి మిర్రర్ వీడియోస్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశా. బికాస్ మిర్రర్ ఈజ్ అన్ ఎమోషన్ ఫర్ ఎవ్రీ వన్. ఐ లవ్ ద మిర్రర్ వీడియోస్ అండ్ ఐ లవ్ మై సెల్ఫ్. ఈ శారీ నా కాలేజ్ ఫెస్ట్ అప్పుడుది. ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టం. మంచిగా రెడీ అయ్యి వీడియోస్కి ఫోజెస్ ఇచ్చుకుంటూ కూర్చున్నా. పెళ్ళికి లేట్ అవుతుందన్న కొంచెం బాధ కూడా నాకైతే అస్సలు లేదు. ఇక్కడ నేను ఎంత క్యూట్ ఉన్నానో చూసుకుంటున్నా. అండ్ మెయిన్లీ నాకు నా ఇయర్ రింగ్స్ చాలా నచ్చాయి. వన్ థింగ్ ఐ ఫర్గాట్, మెయిన్లీ కుంకుమ పెట్టుకోవటం మర్చిపోయా. ఫర్ మ్యారీడ్ ఉమెన్ కుంకుమ ఈజ్ అన్ ఎమోషన్ ఆల్సో. ఇప్పుడు మాత్రం లుక్ పర్ఫెక్ట్గా అనిపించింది నాకు. మళ్ళీ స్నాప్స్ తీసుకోవటం, స్నాప్స్ పెట్టుకోవటం కంటిన్యూ చేస్తూనే ఉన్నా. మా మమ్మీ ఏమో మంచిగా కూర్చొని ఫోన్ చూసుకుంటూ హ్యాపీగా ఉంది. ఇప్పుడే మ్యారేజ్కి అయితే స్టార్ట్ అవుతున్నాను. నేను మళ్ళీ నా ఇయర్ రింగ్ చూపిస్తూనే ఉన్నా. ఈ లోపు డాడీ మాత్రం కారు తీశారు. లేట్ చేయకుండా వెంటనే కారు దగ్గరికి వెళ్ళిపోయా. ఫ్రంట్ సీట్లో నేను కూర్చున్నా, బ్యాక్ సీట్లో మమ్మీ కూర్చోబెట్టా. లెట్స్ గో టు ద పెళ్ళి మై ఫ్రెండ్ సుష్మిత. సేఫ్గా వెళ్ళిపోయాము. ఇప్పుడే ఫంక్షన్ హాల్ దగ్గర రీచ్ అయ్యాము. లోపలికి ఎంట్రీ అయితే బాగుంది. సింపుల్గా చాలా నీట్గా డెకరేషన్ మాత్రం చేశారు.
ఎంట్రన్స్లో బ్రైడ్ అండ్ గ్రూమ్ ఫోటో అయితే బాగుంది, నాకు చాలా నచ్చింది. లోపలికి వెళ్ళిన వెంటనే ఒక ప్లేస్ చూసుకొని మంచిగా కూర్చొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న గ్రూమ్ వీడియోస్ తీసుకుంటూ ఫంక్షన్ హాల్లో డెకరేషన్ మొత్తం ఒక రౌండ్ తీశాను. నాకైతే కళ్యాణ మండపం డెకరేషన్ చాలా నచ్చింది. మా ఫ్రెండ్ని కలిస్తే తనేమో కుంకుమ పూజలో బిజీగా ఉంది. యాక్చువల్లీ బ్రాహ్మిన్స్ అనమాట, సో కంటిన్యూస్గా పూజ చేస్తూనే ఉంది తను. యాక్చువల్లీ వీళ్ళు మ్యారేజ్ అయ్యే వరకు ఇలా కుంకుమ పూజ చేస్తూనే ఉండాలంట, ఇది వీళ్ళ రిచువల్. ఎందుకు అని నాకు క్లారిటీ లేదు, బట్ కంటిన్యూస్గా కుంకుమ పూజ అయితే తను చేస్తూనే ఉంది. అంకుల్ని ఆంటీని కలిసి నేను బయటకు వచ్చాను, ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా వాళ్ళని. మంచిగా వెళ్ళి మళ్ళీ ఒకసారి మొత్తం వీడియో తీసుకున్నాను. యాక్చువల్గా నాకు ఈ డెకరేషన్ చాలా నచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్, మా పెళ్ళి కూడా ఇక్కడే జరిగింది. సేమ్ ఫంక్షన్ హాల్లో మా మ్యారేజ్ కూడా జరిగింది. మ్యాక్సిమం డెకరేషన్ కూడా సేమ్ టు సేమ్ ఉంది, బట్ చేంజెస్ అయితే చాలానే కనిపిస్తున్నాయి. బట్ ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ అయితే సేమ్ ఉంది. గ్రూమ్ అయితే పూజ చేస్తూనే ఉండు కంటిన్యూస్గా. అంకుల్ అండ్ ఆంటీ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. మేబీ జంజం వేస్తున్నారు అనుకుంటా, అందుకనే పూజ చేస్తూనే ఉన్నారు. నెక్స్ట్ ఆంటీ వాళ్ళు అయితే బ్లెస్ లేట్ చేయకుండా డైనింగ్ సెక్షన్కి వెళ్ళటం నాకు పానీపూరి అయితే కనిపించింది. వెంటనే ఒక కప్ అయితే తీసుకొని చాట్ వేయించుకొని ప్రశాంతంగా ఒక ప్లేస్లో కూర్చొని తింటుంటే ఒక చిన్న పాప తింటూ క్యూట్గా కనిపించింది. నెక్స్ట్ ఫుడ్ మెనూకి వస్తే ఫస్ట్ లడ్డు, ఒక బజ్జీ, కొంచెం పులిహోర అండ్ ఒక పూరి. సడన్గా నా ఫోన్ అయితే ఒకటే స్లిప్ అవుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లే. అంతే బ్యాలెన్స్ అయితే చేస్తున్నా. క్యూ కూడా చాలా ఉంది, అంతే వెయిట్ చేస్తున్నా. నెక్స్ట్ ఐటమ్ ఏంటని నేను వెయిట్ చేస్తూనే ఉన్నా. నా మొబైల్ అయితే స్లిప్ అవుతూనే ఉంది కంటిన్యూస్గా. నెక్స్ట్ నాకు బిర్యానీ పెట్టారు, వెజ్ బిర్యానీ అంట. నెక్స్ట్ అందులోకి పన్నీర్ కుర్మా సర్వ్ చేశారు. నెక్స్ట్ అక్కడ రైతా, పప్పు, బ్రింజల్ కర్రీ ఒకటి పెట్టారు. నేను బ్రింజల్ కొంచెం వేసుకున్నా, బట్ నేను బ్రింజల్ ఎక్కువ తినను. మేబీ క్యాలీఫ్లవర్ ఫ్రై అనుకుంటా, అది కొంచెం వేసారు. నాకు చూడటానికైతే చాలా కలర్ఫుల్గా ఉంది. నెక్స్ట్ కొంచెం స్పైసీగా చింతకాయ పచ్చడి ఒకటి, ఆవకాయ ఒకటి, గోంగూర పచ్చడి మాత్రం సర్వ్ చేశారు. నేను చింతకాయను ఆవకాయ పచ్చడి వేయించుకున్నాను. చూస్తుంటేనే చాలా ఎమ్మీగా ఉంది నాకైతే. అలానే కొంచెం ముందుకెళ్తే సమ్ పొడి అయితే పెట్టారు. యాక్చువల్ ఐ డోంట్ నో, కలర్ఫుల్గా కనిపిస్తుందని ఒక వీడియో మాత్రం తీసుకున్నా. బట్ ఫుడ్ మొత్తం వేస్ట్ చేసాం. మీరైతే అలా అస్సలు ఫుడ్ వేస్ట్ చేయొద్దు. నెక్స్ట్ ఐస్ క్రీమ్ ఉంటే ఐస్ క్రీమ్ మీద గులాబ్ జామ్ వేయించుకొని తీసుకొని వచ్చి తినేసా. ఫైనల్గా అక్కడ స్వీట్ పాన్ సర్వ్ చేస్తుంటే వెళ్ళి ఒక పాన్ అయితే తీసుకున్నా. ఇంకా చాలా పాన్స్ అయితే ప్రిపేర్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. మన వీడియోస్ కోసం నేను ఆ పాన్ తింటాం కూడా వదలకుండా దాన్ని కూడా వీడియో అయితే తీసేసుకున్నా. జనాలు మాత్రం చాలా మంది వచ్చారు. ఫంక్షన్ హాల్లోకి వెళ్ళి చూసేసరికి అప్పుడే జీలకర్ర బెల్లం అయితే పెట్టారు. ఇంకా లేట్ చేయకుండా స్టేజ్ మీదకి అయితే వెళ్దామని వెళ్తున్నా. ఇక్కడ ఫ్లవర్స్ ఉంటే వాటిని కూడా వదలకుండా ఒకటే ఆడుకున్నా. నెక్స్ట్ బ్రైడ్ అండ్ గ్రూమ్ అయితే చాలా బాగున్నారు. అప్పుడే జీలకర్ర బెల్లం పెట్టించుకున్నారు. మనం కూడా వెళ్ళి ఫోటోకి పోజ్ ఇచ్చి కిందకు వచ్చి మొత్తం వీడియో తీస్తుంటే నాకు ఒక బుడ్డోడు అయితే భలే కనిపించాడు. వాడికి ఆ చిన్న పని చేసి ఒకటే నడిపిస్తున్నారు. ఇక్కడ మా డాడీ మాకు తెలియకుండా స్క్రీన్ మీద మమ్మల్ని వీడియో తీశారు. నేను దాన్ని కూడా యాడ్ చేసుకున్నా, బికాస్ దీస్ ఆర్ వెరీ క్యూట్ మెమరీస్ అనమాట. సో వాళ్ళని బ్లెస్ చేసి మంచిగా ఒక ఫోటోకి పోజ్ ఇచ్చి హ్యాపీగా నేనైతే ఎంజాయ్ చేసా ఆ మ్యారేజ్ని మాత్రం. నా ఫ్రెండ్ మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నేనేమో ఫోటోకి పోజ్ ఇస్తుంటే మా అమ్మ ఎటో తప్పిపోయింది. మళ్ళీ పిలుచుకొని మా అమ్మని తీసుకొని ఒక ఫోటో తీసుకొని అంకుల్ వాళ్ళతో మాట్లాడి రిటర్న్ అయితే అయిపోతున్నా ఇంటికి. కిందకు వచ్చి చక్కగా కారెక్కి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. ఫైనల్గా ఇంటికి వచ్చేసరికి 10:01 అయింది. పడుకొని ఎర్లీ మార్నింగ్ బయటకు వచ్చి చూసేసరికి సన్ రైజ్ అయిపోయింది. సరేలే అని వీడియో తీయటం స్టార్ట్ చేసా. మొత్తం బాగుంది క్లైమేట్. మా ఇంటి పక్కనే గ్రామ పంచాయతీ. నెక్స్ట్ నేను ఫ్రెష్ వచ్చేసరికి మా మమ్మీ ఇవన్నీ రెడీగా పెట్టింది నాకు పార్సల్ చేసి పంపించడానికి. మొత్తం పార్సల్స్ అయితే నేను చేసేసుకున్నా. మా మమ్మీ నాకు ఇక్కడ సెండ్ ఆఫ్ ఇస్తుంది. నేను హ్యాపీగా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను రిటర్న్. బయటకు వచ్చా, ఇల్లు మొత్తం ఒక వీడియో తీసుకున్నా. ఇది మొత్తం మా ఇంటి ముందు మెయిన్ రోడ్ అనమాట. మమ్మీ ఏమో రిలేటివ్స్ ఉన్నారని కిందకి రాలేదు. సో నేను ఆటో ఎక్కేసి మమ్మీకి సెండ్ ఆఫ్ ఇచ్చి స్టార్ట్ అయిపోయా. లిటరల్లీ క్లైమేట్ మాత్రం ఎంత బాగుందంటే, ఒక సైడ్ చిన్న పిల్ల కాలువ, పక్కన పచ్చటి పొలాలు. నాకైతే చాలా ప్లెజెంట్గా ఉంది. నాకు చాలా అంటే చాలా నచ్చింది ఈ క్లైమేట్. ఆటోలో మంచిగా ఎయిర్ వస్తుంటే బాగుంది. అలా ఎంజాయ్ చేసుకుంటూ కోదాడ అయితే రీచ్ అయిపోయాను. ఇప్పుడే బస్ స్టాండ్కి వెళ్తున్నా. బస్ ఎక్కాలి, బస్సు ఉందో లేదో చూడాలి.
ఎందుకంటే నిన్న ఖమ్మం నుంచి వచ్చేటప్పుడు నాకైతే సీట్స్ అస్సలు దొరకలేదు. కోదాడు వరకు స్టాండింగ్ పొజిషన్లోనే ఉన్న, కాళ్ళు మాత్రం బాగా నొప్పులు లేసాయి. ఈ రోజైనా బయలకి బస్సు ఉండాలి, అలానే సీట్ ఉండాలని చూస్తున్నా. జనాలు అయితే చాలా మంది ఉన్నారు. అప్పుడే ఒక బస్సు అయితే వచ్చింది, అంతే టెన్షన్తో వెళ్ళా. బట్ థ్యాంక్ గాడ్ నాకైతే సీట్ దొరికింది. చాలా మంది వచ్చారు అప్పుడే బస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మాత్రం హోమ్ టౌన్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే చాలా వస్తుంది. చాలా డేస్ నాకు మెమోరీస్ ఉన్నాయి కోదాట్లో. రీసెంట్గా ఖమ్మం చేంజ్ అయ్యా, కానీ కోదాడిని అయితే ఎప్పటికీ మర్చిపోలేము. అలా వెళ్తూ ఉంటే నాకు ఈ వ్యూ మాత్రం నాకు నచ్చింది. పక్కన హైవే పక్కన మొత్తం పొలాలు, చాలా పీస్ఫుల్గా ఉంది. నాకు క్లైమేట్ కూడా నచ్చింది. ఇప్పుడే బస్ దిగాను. సైడ్కి హరీష్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఫైనల్గా హరీష్ మాత్రం వచ్చాడు నా కోసం. నేను ఫ్రూట్ జ్యూస్ అడుగుతుంటే తను కొనిపిస్తా అంటుండు. బట్ కొనిపిస్తాడా లేదా అని డౌట్తో అంతే వెయిట్ చేస్తున్నా. ఫైనల్గా జ్యూస్ బండి దగ్గరికి అయితే నన్ను తీసుకుని వచ్చాడు. లిటరలీ నాకు ఇక్కడ ఫ్రూట్ జ్యూస్ అయితే చాలా ఇష్టం, అందుకనే చాలాసేపు అడిగా. లాస్ట్గా కొనిపించాడు. నాకు ఒక గ్లాస్ ఇచ్చాడు, తను ఒక గ్లాస్ తాగుతున్నాడు. ఎలా ఉందని అడిగితే వీడియో కోసం అస్సలు బాగాలేదని చెప్తున్నాడు. నాకు ఇక్కడ ఫ్రూట్ జ్యూస్ చాలా ఇష్టం. నెక్స్ట్ ఐస్ క్రీమ్ అడుగుతుంటే నాకు ఫైనల్గా ఒక ఐస్ క్రీమ్ అయితే కొనిపించాడు. అమౌంట్ పే చేసి ఐస్ క్రీమ్ తీసుకొని హోమ్కి అయితే స్టార్ట్ అవ్వాలి. నేను హ్యాపీగా ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేసుకుంటూ హోమ్కి అయితే హ్యాపీగా రీచ్ అయిపోయాను. చూసారు కదా, ఇదే మా ఇల్లు. ఫైనలీ హోమ్ అయితే వచ్చింది. బట్ నా ఐస్ క్రీమ్ తినడం అయితే అస్సలు అయిపోలేదు. హరీష్ ఏమో నా లగేజ్ మొత్తం తీసుకొస్తున్నాడు. ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.